ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డ్రోన్ టెక్నాలజీలో వాడుతోంది భారతదేశం ఇప్పుడు. కొత్త తయారీ వైపు అడుగులు పెడుతోంది. కామికాజీ డ్రోన్స్, వన్ వే అటాక్ డ్రోన్స్ ని టార్గెట్ గుర్తించి దాని మీదే పేలిపోయేటటువంటి వాటిని ముందుగా గాల్లో తిరుగుతూ లైటింగ్ తర్వాత సరైన టార్గెట్ ఎంపిక చేసుకుని మిస్సైల్ వెంటనే వెళ్లి పేలకుండా అక్కడ డ్రోన్ లో సర్వేలెన్స్ కూడా చేసి లాయిటరింగ్ మ్యూనిషన్ అయ్యాక పేల్చేటటువంటిదే ఏఐ పాత్ర ఇక్కడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి దాన్ని సెటరేట్ చేస్తున్నారు. వాహనాలు బంకర్లను గుర్తించడానికి, జిపిఎస్ జామ్ అయిన మార్గం మార్చడానికి, ఒకేసారి వందల కొద్ది డ్రోన్స్ తో ఎట్లయితే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ అట్లాంటి దానికి చేయడానికి, ఆటానమస్ డెసిషన్స్ కి హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువగా ఉండేందుకు అవసరమైనటువంటి ఇప్పుడు భారతదేశం తయారు చేస్తుంది నాగాస్త్ర 1. ఇది సోలార్ ఇండస్ట్రీస్ తయారీ. 30 నిమిషాల ఎండ్యూరెన్స్, 2 మీటర్ల యాక్యురసీ ఉంటది. ఇప్పటికే ఆర్మీ ఇండక్షన్ లో ఉంది. ఇది ఇండియాలో ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇండజీనియస్ కామికాజీ డ్రోన్. అట్లాగే షెన్షనాగ్ 150, శేషనాగ్ 150 1000 కిలోమీటర్ల రేంజ్. ఇది హెవీ పేలోడ్లను మోసుకెళ్తుంది, అంటే బాంబులు మోసుకెళ్తుంది. ఇరాన్ షాహిద్ 160 తరహాలో 136 తరహాలో అనమాట. దీన్ని డీప్ స్ట్రైక్ మిషన్స్ కోసం వాడతారు, అంటే బంకర్ బస్టర్ లాంటి వాటికి కూడా పనికొస్తుంది. అలాగే కార్గా, ఇది 30,000 రూపాయలకి తయారవుతుంది. 700 కిలోల ఎక్స్ప్లోజివ్స్ మోసుకెళ్తుంది. జిపిఎస్ లేకుండా కూడా పనిచేస్తుంది. మాస్ వార్ఫేర్ కోసం పర్ఫెక్ట్ వెపన్. ఆపరేషన్ సింధూర్ లో దీన్ని వాడారు. పైలట్స్ రిస్క్ లేకుండా అటాక్ చేయడానికి ఇది ఉపయోగపడినటువంటిది. ఇవి మాసివ్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్న 2,000 కోట్ల రూపాయల డీల్ అయింది. 850 ఏఐ ఎనేబుల్ డ్రోన్స్ స్వామ్ టెక్నాలజీతో ఇంటిగ్రేషన్ చేసుకొస్తున్నారు. ఫ్యూచర్ వార్ఫేర్ కోసం ప్లానింగ్ చాలా సర్వేగా జరుగుతుంది. డ్రోన్ ప్లటూన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బెటాలియన్ కి ఒక డ్రోన్ కెపాసిటీ ఆర్మీకి ఇవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. తయారీకి సంబంధించి సోలార్ ఇండస్ట్రీస్ నాగాస్త్ర, అదాని డిఫెన్స్ స్కై స్ట్రైకర్ చేస్తుంది. సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ వచ్చేటువంటి ఇండజీనియస్ ఇంజిన్స్, నావిక్ లాంటి తయారు చేసుకొస్తుంది. మరోవైపు స్టార్ట్అప్లుగా అపోలోన్ డైనమిక్స్ లాంటివి పనిచేస్తున్నాయి. స్టెల్త్ డ్రోన్స్, హావర్వాల్ట్, వీటీఓఎల్ డ్రోన్స్ చేస్తుంది. ఇండియాలో ఇప్పుడు డిఫెన్స్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ బాగా పెరుగుతుంది.